అది టోటల్ 3 ఓట్లు ఉన్నాయి. మరి హౌ కెన్ ఏ యూనిక్ ఓటర్ హ్యావ్ 3 ఎపిక్ కార్డ్స్? ఈజ్ ఇట్ నాట్ ఎ క్రైమ్? మరి ఏం చేస్తున్నారు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్? ఆయన మీద కేసు రిజిస్టర్ చేయించాలిగా, మరి నవీన్ యాదవ్ వాళ్ళ బ్రదర్ మీద. అదేవిధంగా ఈ 12,000 మంది ఓటర్లు ఎవరో కనుక్కొని వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయించాలిగా. అదేవిధంగా ఒకటే ఇంట్లో 43 మంది ఓటర్లు ఎట్లుంటారు? ఒకటే అడ్రస్ మీద 200 మంది ఓటర్లు ఏ విధంగా ఉంటారు? ఆధారాలతో సహా చెప్పినప్పటికి కూడా ఎందుకు మౌనంగా ఉంటుంది ఎలక్షన్ కమిషన్? దీన్ని బట్టి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏందయ్యా అంటే, ఈ బీజేపీ, కాంగ్రెసు, ఎలక్షన్ కమిషన్ ఈ 3 కుమ్మక్కయ్యి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నాయి. కానీ నేను తెలంగాణ ప్రజలకు మీడియా ద్వారా ఏం చెప్పాలనుకున్నా అంటే, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తప్పకుండా రాబోయే ఎలక్షన్లో మాగంటి సునీత గారే ఒక రాణి రుద్రమదేవై, ఒక సమ్మక్కై, ఒక సారక్కై, ఒక చిట్యాల ఐలమ్మాయి, ఒక బెల్లి లలితై తప్పకుండా విజయ దుందుపు మోగిస్తుంది. మీరు ఎంత అణిచివేస్తే అంత ప్రతిఘటన వస్తుంది. మీరు అనుకుంటుండొచ్చేమో ఇలా వీళ్ళను అణిచివేసి మరి వీళ్ళ మీద కేసులు పెట్టి, చిన్న పిల్లల మీద కూడా కేసులు పెట్టి, వాళ్ళ కన్నీళ్లను శంకించే దుశ్శాసన కామెంట్లు చేసి వాళ్ళ మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారేమో. కానీ తెలంగాణ ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారు. మరి ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు వాళ్ళందరూ కూడా ఎలక్షన్లో వచ్చిన రోజు మీకు తప్పకుండా బుద్ధి చెప్తారు ఓట్ల ద్వారా. మీరు ఇంకొకసారి ఇలాంటి కామెంట్లు మానుకోవాలి. బహిరంగంగా మాగంటి సునీత గోపీనాథ్కి ఒక్కరికే కాదు, తెలంగాణ మహిళలందరికీ కూడా మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఇందిరాగాంధీ గారు టెర్రరిస్టుల దాడిలో చనిపోయినప్పుడు దేశ ప్రజలందరూ కూడా ఏడ్చిండు. ఒక ప్రధానమంత్రి పోయిందని ఆ రోజు ఏడ్చిన వాళ్ళందరి కన్నీళ్ళు మరి సినిమా కన్నీళ్ళా? రాజీవ్ గాంధీ గారు శ్రీ పెరుంబదూరులో మానవ బాంబు దాడిలో చనిపోతే ఆ రోజు కూడా ఒక మాజీ ప్రధానమంత్రి చనిపోయిందని దేశ ప్రజలు ఏడ్చిండ్రు. అవి కూడా సినిమా కన్నీళ్ళేనా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు, ఆయనతో పాటు సెక్యూరిటీ ఆఫీసర్లు చనిపోయినరు, అవి కూడా సినిమా కన్నీళ్ళేనా? మీరు చొన్నం ప్రభాకర్ గారు చాలా క్లియర్గా మీరు తెలంగాణ ప్రజలకు మరి బేషరతుగా క్షమాపణ చెప్పాలి, ముక్కు నేలకు రాయాలి, అప్పుడే మరి నిజంగా కరెక్ట్గా ఉంటుందని చెప్తూ మరొక్కసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు మరొక్కసారి నేను ఒక్కటే చెప్తా ఉన్నా, నిజం ఎక్కడున్నది, అబద్ధం ఎక్కడున్నది దయచేసి గమనించండి. నిజానికి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని డెవలప్ చేసింది ఎవరు? హైదరాబాద్ నగరాన్ని అందంగా తీర్చిదిద్దింది ఎవరు? హైదరాబాద్ నగరాన్ని మూసీ నది సుందరీకరణ పేరుతోని, అదేవిధంగా హైడ్రా పేరుతోని గజ 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 వణికిస్తున్నది ఎవరు? పేద ప్రజలకు గూడు లేకుండా, కూడు లేకుండా, ఆత్మగౌరవం లేకుండా ప్రతిరోజు కూడా భయంతో బిక్కుబిక్కుమంటూ బతికేలా తయారు చేస్తూ హైడ్రా అనే ఒక భూతాన్ని ఈ పేద ప్రజల మీదకి వదిలింది ఎవరు? ఈ పేద ప్రజలను గుండెలో పెట్టుకొని దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, మైనారిటీ బంధు కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, గురుకులాలు కానీ ఇవన్నీ పెట్టి పేద ప్రజల ప్రయోజనాలను గుండెలో పెట్టి కాపాడుకున్నది ఎవరు అనేది దయచేసి మీరు గుర్తించాలి. మీకు కారు కావాలన్నా, బుల్డోజర్ కావాలన్నా, రేపు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కారు గుర్తుకు ఓటేస్తే రాబోయే రోజుల్లో మాగంటి సునీత గోపీనాథ్ గారు కేసీఆర్ గారి మార్గదర్శనంలో, కేటీఆర్ గారి మార్గదర్శనంలో, హరీష్ రావు గారి మార్గదర్శనంలో మిమ్మల్ని అందరినీ గుండెల్లో పెట్టి చూసుకుంటారు. రేపు కాంగ్రెస్కు మీరు ఓట్లేస్తే బుల్డోజర్లు మన బస్తీలకు వస్తాయి. అది మధురానగర్ కావచ్చు, షేక్పేట